హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్తో ఒక మంచి టేస్టీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మిల్ మేకర్ కర్రీ ఫ్లేవర్ మటన్ కర్రీతో ఈక్వల్గా ఉంటుంది. రైస్ కాంబినేషన్లోకైనా, బిర్యానీ కాంబినేషన్లోకైనా, చపాతీ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పండగే పండగ. ఈ రెసిపీలో మనం చేసే మసాలా చాలా స్పెషల్. దీంతో మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది. మిల్ మేకర్ లో హై ప్రోటీన్ వల్ల మన హెల్త్ కి చాలా మంచిది. ఎంతో టేస్టీ అని మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని వాటర్ మరిగించాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. మేము 2 కప్స్ మిల్ మేకర్ తీసుకుంటున్నాం. మిల్ మేకర్ వేసుకున్న వెంటనే స్టవ్ ఆపేసి 2 to 3 మినిట్స్ పాటు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచి చల్లని వాటర్ వేసేయాలి. అలా సాఫ్ట్గా అయిపోయాక మిల్ మేకర్ని పిండేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదు. నానబెడితే ముక్క గట్టిగా లేకుండా పీసెస్లా అయిపోతుంది. అప్పుడు మనకి మటన్ కర్రీ టేస్ట్ రాదనమాట. మనం పెద్ద సైజ్ మిల్ మేకర్ తీసుకుంటే మీట్ పీసెస్ అంటే మటన్ ముక్కల్లా ఉంటాయి. అలా వేరే బౌల్లోకి తీసుకున్నాక మన రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఇవి వేసి బాగా ముక్కలకి బాగా పట్టేలా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పీల్చుకుంటాయి. ఇలా ఒక 10 మినిట్స్ మిల్ మేకర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకుని అందులో జీడిపప్పు పలుకులు, టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 లాలిక్కాయలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, జాపత్రి, 2 నుంచి 3 ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని అదే మిక్సీలో 3/4 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఇంట్లో చేసినవే, 1/4 కప్పు కొత్తిమీర, 1/4 కప్పు పెరుగు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మసాలా పౌడర్ అండ్ మసాలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని మన మిల్ మేకర్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసిన మిల్ మేకర్ ముక్కలు అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మన మిల్ మేకర్ని బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. అలా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బటర్ యాడ్ చేసుకోవాలి. అలా ఆయిల్ బటర్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయడం వల్ల దానిలో ఉన్న పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత 1 కప్ టమాటా వేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్నాక మనం ఫస్ట్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసుకుని కలపాలి. ఈ మసాలా వల్లే టేస్ట్ బాగా వస్తుంది. ఈ మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మనం సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందో లేదో. సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక బాగా కలుపుకొని 2 to 3 మినిట్స్ లిడ్ పెట్టేసుకోవాలి. అప్పుడు వాటర్ మరుగుతాయి కదా, అలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం ఆ మిల్ మేకర్ ఇప్పుడు వేసేసుకోవాలి. మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచాలి. గ్రేవీ అంతా ముక్కలకి బాగా పడుతుంది. అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కసూరి మేతి వేసుకోవడమే. అంతేనండి, మన మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ మటన్ కర్రీకి ఈక్వల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.